ఇది నా దేవుని తలుపునకు ఆహ్వానం. ఇది మీ సహోదరుడు గ్యాబ్రియల్ సాల్మన్. క్రైస్తవ విశ్వాస యొక్క శత్రువుల్లో మూడవది శరీరేచ్ఛ. ఈ శరీరేచ్ఛలో 7వది మనం నేర్చుకుంటున్నాం, కలహము. అంతకుముందు 6 అంశాలు నేర్చుకోవడం జరిగింది. 7వది కలహము. కలహం అంటే రైవల్రీ అని అంటాం. రైవల్రీ లేక కలహము అంటే అర్థం ఏమిటి? ఇది ఒక ఉద్రిక్తమైన, భయంకరమైన, అనవసరమైన పోటీతత్వం. 2 వ్యక్తుల మధ్య కానీ 2 గుంపుల మధ్య కానీ అనవసరమైన, తీవ్రమైన పోటీతత్వము ఎప్పుడైతే ఉందో దానినే కలహము అంటాం. ఈ పోటీతత్వము లేక కలహం అనే లక్షణము రాజకీయ నాయకుల మధ్య ఉంటుంది, విద్యార్థుల మధ్య ఉంటుంది, స్పోర్ట్స్ పర్సన్స్ ఆటగాళ్ల మధ్య ఉంటుంది, కంపెనీల మధ్య ఉంటుంది, కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య, దేశాల మధ్య కూడా ఉంటుంది. ఇవన్నీ ఈ లౌకిక ప్రపంచంలో సహజం. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే క్రైస్తవుల మధ్య కూడా ఈ కలహములు అనేవి ఉన్నాయి, సేవకుల మధ్య ఉన్నాయి, సంఘాల మధ్య ఉన్నాయి, వివిధ డినామినేషన్ల మధ్య ఉన్నాయి. ఇదొక శరీరేచ్ఛ, ఇది మనకి శత్రువు. సో కలహము, రైవల్రీ అనే దాని నుంచి మనం బయటపడాలి, ఆ శత్రువుని జయించాలి. బైబిల్లో ఈ కలహం గురించి ఎన్నో వచనాలు దేవుడు రాయించాడు. 1 కొరింథీ 3:3 చూస్తాం, 1 కొరింథీ 13:4 చూస్తాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31 నుంచి 32 వచనంలో కూడా చూస్తాం. ఈ కలహములు అనేది కయ్యను ఏబేలు మధ్య జరిగింది. యాకోబు యాసావుల మధ్య కలహం ఉండేది. యోసేపుని యొక్క సహోదరుల మధ్య కలహం ఉండేది. కొరింథీ సంఘ విశ్వాసుల మధ్య కూడా ఆ రోజున కలహం ఉంది. కాబట్టి 1 కొరింథీ 3:3 పౌలు తెలియజేస్తాడు, మీరు శరీర సంబంధులే, మీరు క్రీస్తులో పసిపిల్లలే, అనగా మీరు పరిపక్వము లేని వాళ్ళే, మీరు పాలు త్రాగేవారే, మీరు బలమైన ఆహారం తినేవారు కాదు. కలహం ఉన్న చోట క్రైస్తవులు ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే ఆ క్రైస్తవులు పాలు త్రాగే క్రైస్తవులు, వాళ్ళు పరిపక్వత లేని క్రైస్తవులు. వాళ్ళకి వాక్య సత్యము పూర్తిగా అర్థం కాలేదు. ఈ మాటను అర్థం చేసుకోండి ప్రియ క్రైస్తవ సహోదరులారా. కలహం నుంచి విడిపించబడాలి. ఎప్పుడు రైవల్రీ అనేది మనం ఉండకూడదు. వారిని క్రైస్తవత్వములో పసిపిల్లలుగా ఉంచుతుంది, శరీర సంబంధంలో కార్నల్ క్రిస్టియానిటీగానే ఉంచుతుంది. మనల్ని శరీరముతో దేవుడు పోల్చాడు. సార్వత్రిక సంఘము, యూనివర్సల్ చర్చ్, స్థానిక సంఘము, లోకల్ చర్చిలో మనమందరమే అవయవాలమే. సంఘము శరీరము 1 కొరింథీ 12 అధ్యాయంలో చూస్తాం, రోమ 12:5 నుంచి కూడా చూస్తాం. శరీరమును, సంఘమును ఒకే రీతిగా దేవుడు చూపిస్తున్నాడు. అందుకని ఈ శరీరంలో ఉండే అవయవాల్లో పోటీ లేదు, అంటే కలహాలు లేదు. మరి మనమందరము క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాము అంటే మన మధ్యన కలహాలు ఉండకూడదు కదా, మన మధ్యన పోటీతత్వం ఉండకూడదు కదా. ఎందుకు ఉంటుంది? అందుకని క్రైస్తవత్వంలో పోటీ లేదు. ఎవరైనా ఎవరితోనే పోల్చుకుంటున్నారంటే వాళ్ళలో పోటీతత్వం అనేది వచ్చింది. సంఘాల మధ్య పోటీ లేదు, సేవకుల మధ్య పోటీ లేదు, విశ్వాసుల మధ్య పోటీ లేదు. అంత మాత్రమే కాదు, భౌతిక సంబంధమైన అంశాల్లో కూడా పోటీ లేదు. ఒకరికి ఉండొచ్చు, ఒకరికి లేకపోవచ్చు. ఒకరు బాగా ధనవంతులుగా ఉండొచ్చు, ఒకరు పేదవాళ్ళుగా ఉండొచ్చు. ఒకరు బాగా విద్యావంతులుగా ఉండొచ్చు, ఒకరికి సరైన విద్య లేకపోవచ్చు. ఒకరు మంచి ఉన్నతమైన స్థితిలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండొచ్చు, మరొకరికి లేకపోవచ్చు. అయినప్పటికీ సంఘం అనే శరీరంలో అవయవాలుగా ఉంటున్నాము కాబట్టి వారి మధ్య పోటీ లేదు. There is no competition between churches, there is no competition between denominations, there is no competition between pastors and servants of God, there is no competition in the Christianity. ఇది అర్థమవుతుందా? దయచేసి అర్థం చేసుకోండి. భౌతిక అంశాల్లో కూడా మనం ఏ అంశంలో కూడా ఇతరులతో పోల్చుకుని పోటీ పడకూడదు. అసలు కలహము ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ పోటీతత్వము ఇతరులతో పోల్చుకున్నప్పుడే. మనం ఎప్పుడైనా పోల్చుకుంటే యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవన విధానము, లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్తో మనము పోల్చుకుంటూ ఉండాలి. ఈ కలహం అనేది ఒక పాపం. దీంట్లో స్వార్థం ఉంది. కలహముకి వచ్చేవాళ్ళు, కలహానికి సిద్ధపడేవాళ్ళు ఎవరంటే స్వార్థపరులు. దే ఆర్ ఆల్ సెల్ఫిష్ పీపుల్. ఈ స్వార్థం అనేది క్రైస్తవ ప్రేమకు శత్రువు. కలహము విభజనలకు కారణమవుతుంది. అక్కడ విభజనలు వస్తాయి. కలహము నుండి మనం తప్పించుకోవాలంటే మనకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణము హ్యూమిలిటీ, తగ్గింపు, దీనత్వము. అంతేకాదు కలహము అనేది మనలో లేదు అంటే గుర్తు ఏమిటో చెప్పంటారా? మనం ఇతరుల ప్రయోజనం కోరుతాం.
వి సీక్ ద బెస్ట్ ఫ్రమ్ అదర్స్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఉంటాం, ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటాం. అప్పుడే మన మధ్య కలహము లేనట్టు. ప్రియ సహోదరి సహోదరులారా, కలహం అనేది పాపం, కలహం అనేది శత్రువు. ఈ శత్రువుని జయించగలుగుతున్నారా? ఎవరు మీకు శత్రువులు? బీజేపీయా? ఎవరు మీకు శత్రువులు? ఆర్ఎస్ఎస్ఆ? ఎవరు మీకు శత్రువులు? విశ్వ హిందూ పరిషత్తా? ఎవరు మీకు శత్రువులు? ఫలానా రాజకీయ నాయకుడా, వ్యవస్థ? కాదు, వీళ్ళు కాదు శత్రువులు. ఈరోజు 7వది మీరు తెలుసుకుంటున్నారు. మన శత్రువు కలహము, రైవల్రీ. ఈ కలహముతో కూడిన వ్యక్తిత్వం మీరు కలిగి ఉన్నారంటే మీలో ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుని జయించండి పరిశుద్ధాత్మని సహాయంతో. దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.